అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఒక చిన్న విషయం అండి మీతో చెప్పడానికి వచ్చాను. నాకు తెలిసింది, నేను చేస్తున్నది మీకు నేను చెప్పడానికి వచ్చాను. మా నాన్నమ్మ గారు ఎక్కడ ఉన్నారా కానీ ఆవిడ చెప్పేవాళ్ళండి. మేము చిన్న పిల్లలము అన్నీ మాకు చెప్పేవాళ్ళండి. మనం గుడికి వెళ్తాం కదండి, గుడికి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా మన ఇంట్లో దీపం పెట్టుకొని మనం గుడికి వెళ్ళాలండి. తర్వాత రెండోది ఏంటంటే ఒక్క పువ్వైనే జడలో పెట్టుకొని మనం పూజ చేసుకోవాలండి. ఒక్క పువ్వైనే జడలో పెట్టుకొని పూజ చేసుకోవాలండి. ఇది మాత్రం మర్చిపోకండి. రెండోది ఏంటంటే మనము దేవుడి మూల రోజు ఎక్కడ తెచ్చి పెడతామని కొందరికి దేవుడి మూల పెట్టినాను కూడాను అదే మాట అంటారండి. చాలా దగ్గర నేను విన్నాను. మీరు రోజు పళ్ళు పొలాలు పెట్టక్కర్లేదండి. ఒక పటిక పంచదార, కొంచెం బెల్లం ముక్క, కొంచెం వడపప్పు అంటే పెసరపప్పు ఉంటుంది కదండి, అది పెట్టుకునే పర్వాలేదు. లేదంటే కొంచెం పంచదార వేసుకునే నేను ఏమీ లేనప్పుడు పంచదార కూడా పెట్టేస్తానండి దేవుడి మూల. అలాగే ఖాళీ గట దీపం వెలిగించుకోకూడదట. అర్థమైందండి? వెలిగించుకోకూడదు. నెక్స్ట్ దేవుడి మూల దండం పెట్టుకునే ఒక పువ్వుని పెట్టుకోవాలి. తలలో గుడిలోకి వెళ్ళిన ఒక పువ్వుని పెట్టుకోవాలండి. మనము అలా చేసాక నిజంగాను కోటి దేవుళ్ళకి పూజ చేసినంత పుణ్యం మనకు దొక్కుతుందటండి. చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు ఇలాంటివన్నీ కూర్చోబెట్టి చెప్పేవాళ్ళండి. అది మీకు నేను చెప్తున్నానండి. ఇది రాంగ్ అంటారా, రైట్ అంటారా, మీరే చెప్పండి. మరొక మంచి వీడియోతో వస్తాను. అందరికీ బాయ్ అండి.